చార్మి ఏదో సోషల్ మీడియాలో బ్లాక్ చేసింది హరిశంకర్ అని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది. అలాగే ఇద్దరు సినిమాలు ఒకేసారి వస్తున్నాయి, ఇటు రవితేజది వీళ్ళదేనా. అంటే యాక్చువల్గా పూరి జగన్నాథ్కి కొంతకాలంగా సక్సెస్ లేదు, అలాగే రామ్కి కూడా సక్సెస్ లేదు. అందుకని వీళ్ళిద్దరూ ఏం చేశారు అంటే తమ రాబోయే సినిమా డబుల్ ఇస్మార్ట్ ఏదైతే ఉందో, ఇస్మార్ట్ శంకర్కి సీక్వెల్గా వస్తున్నటువంటి సినిమా, దాని మీద ఆశలు పెట్టుకున్నారు. ఎప్పుడైతే పుష్ప 2 సినిమా ఆగస్టు 15 నుంచి పోస్ట్ పోన్ అయ్యిందో దాన్ని బ్లాక్ చేసుకుని వీళ్ళు ఆగస్టు 15 రిలీజ్ చేయాలని పూరి జగన్నాథ్ అనుకున్నారు. దానికి చార్మి కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. కాబట్టి వాళ్ళకి ఒక సక్సెస్ అనేది చాలా అవసరం. ఈ నేపథ్యంలో రవితేజ హీరోగా, హరీష్ శంకర్ డైరెక్షన్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన సినిమాను కూడా ఆగస్టు 15 రిలీజ్ చేస్తూ ఉన్నారు. అది కొంచెం పూరి జగన్నాథ్కి కానీ చార్మికి కానీ కాస్త మనసుకి కష్టం కలిసింది. ఎందుకంటే రవితేజ కెరియర్ ప్రారంభంలో అతను హీరోగా సెటిల్ అవ్వడానికి పూరి జగన్నాథ్ సినిమాలే కారణం. అలాగే హరిశంకర్ కూడా బయట వ్యక్తి కాదు, పూరి జగన్నాథ్ శిష్యుడే. కాబట్టి ఇటు రవితేజ, నాకు కావాల్సినటువంటి రవితేజ కావచ్చు, హరీష్ శంకర్ గారికి కావచ్చు, వీళ్ళ సినిమాని కరెక్ట్గా నా దాని మీద ఏంటి ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు సబబు అనేది పూరి భావన. అయితే పూరి ఏ విషయాన్ని కూడా అంత డైరెక్ట్గా ఓపెన్గా బయట మాట్లాడే వ్యక్తి కాదు, మనసులో పెట్టుకుంటాడు. చార్మి అలా కాదు, ఏ విషయమైనా కానీ నిర్మోహమాటంగా వ్యక్తం చేస్తుంటుంది తన అభిప్రాయాల్ని. అలాగే వీళ్ళిద్దరిని కూడా ఆ కోపంతో సోషల్ మీడియా నుంచి అన్ఫ్రెండ్ చేసిందని చెప్తారు. అయితే రవితేజ తన సినిమాని పోస్ట్ పోన్ చేయకపోవడం వెనకాల ఒక చిన్న రీజన్ ఉంటుంది టీజీ విశ్వప్రసాద్కి కూడా. ఎందుకంటే సంక్రాంతికి రిలీజ్ అయినప్పుడు ఈగల్ సినిమాని సంక్రాంతి బరిలో దించాలి అనుకున్నారు, కానీ నిర్మాతల రిక్వెస్ట్ మీదకి వాళ్ళు ఫిబ్రవరికి వెళ్ళారు. కాబట్టి ప్రతిసారి రవితేజ సినిమానే పోస్ట్ పోన్ చేయాలా, ప్రతిసారి మా సినిమానే పోస్ట్ పోన్ చేయాలా అని చెప్పి టీజీ విశ్వప్రసాద్ కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈసారి ఏం చేస్తున్నారంటే మేము ఆగస్టు 15 ఫిక్స్ అయ్యాము, ఎవరు ఉన్నా లేకపోయినా మేము ఆ డేట్కి వస్తామని వాళ్ళు కూడా స్టికాన్ అయ్యి ఉన్నారు. అయితే వరుసగా 5 రోజులు సెలవులు వచ్చిన నేపథ్యంలో 2 సినిమాలు ఆడితే కనుక సినిమా రంగానికి ఒక మంచిదే అని చెప్పుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు.